నమస్కారం అండి, దిస్ ఇస్ #you. అసెంబ్లీలో బాలకృష్ణ గారు జగన్మోహన్ రెడ్డిని సైకోగాడు అని వదిలేసిన తర్వాత, మాటలు అనేసిన తర్వాత, ఆయన ఇండస్ట్రీ పెద్దలందరూ వెళ్ళి కలిశారు అని కామినేని శ్రీనివాసరావు గారు కమెంట్స్ని కాంట్రడిక్ట్ చేస్తూ పెద్దగా గట్టిగా ఏం పిలవలేదు, అతను గట్టిగా పిలిస్తే కిందకేం రాలేదు, అలాంటి ఇష్యూస్ ఏం లేవు, అవమానించడం వాస్తవం అని కూడా దాన్ని సటిల్గా చెప్పారు. చిరంజీవి గారు ఎక్కడ కూడా అసలు ఆయన గట్టిగా పిలిచారా, లేకపోతే ఆయనకి గట్టిగా స్వరం వినిపించాల్సి వచ్చిందా, సినిమాటోగ్రఫీ మినిస్టర్తో సరిపెట్టుకోమని డైలాగ్ చెప్పారా అనే విషయం పైన ఎక్కడ స్పందించలా. ఆయన ఇచ్చిన లెటరు అది కూడా అమెరికాలో మిడ్-నైట్ ఆయన లేపి అర్జెంటుగా ట్వీట్ రాయమని చెప్పింది ఎవరో కూడా ఎవరికి అర్థం కావట్లా. అంటే ఇట్ ఈస్ మిడ్-నైట్ అండి, ఇక్కడ అసెంబ్లీ సెషన్ జరుగుతుంటే ఇమీడియట్గా లేఖ రాశాడు చూడండి తొందరగా చిరంజీవి గారు. అదే అమెరికాలో నేను షూటింగ్లో ఉన్నప్పుడు మిడ్-నైట్ ఎలా చేశారో మరి నాకు అర్థం కావట్లా విషయం. అదొక లాజిక్లెస్ పాయింట్ కింద నాకు ఈ రోజు దాకా అలాగే ఉంది. కానీ మనం చూసుకుంటే కనుక చిరంజీవి గారు రెస్పాండ్ అయ్యారు, గౌరవంగా చూశారన్నారు. కానీ వాళ్ళ అభిమానులందరూ కూర్చుని ఈరోజు బాలకృష్ణ గారి పైన 300 కేసులు వేద్దాం అని చెప్పి నిన్న చిరంజీవి బ్లడ్ బ్యాంక్ పక్కన ఒక చిన్న హోటల్లో తొందరగా మీటింగ్ చేసుకుని పెడితే చిరంజీవి గారు కేసు పెట్టకూడదు అన్నారు, బాలకృష్ణ పైన కేసుకి వెళ్ళొద్దన్నారు. విజ్ఞాన్ గారు కేసు పడుతుందమ్మా బాలయ్య బాబు పైన? 1 సెకండ్. ఒకటి, అసెంబ్లీలో మాట్లాడే ఏవైనా సరే, చట్టసభలో మాట్లాడే దానిపైన ఎవరైనా మనోభావాలు దెబ్బతిన్నా, ఎవరికైనా అభ్యంతరం ఉన్నా సరే వాళ్ళు కేసులు వేస్తే కోర్టు దాన్ని అంగీకరించదు. అది ఉంది, ఎప్పటి నుంచో ఉంది అది. సో ఎవరు ఎన్ని కేసులు పెట్టాలనుకున్నా సరే ఫస్ట్ ఆఫ్ ఆల్ అది చెల్లదు. ఇంకెక్కడైనా బయట బాలయ్య గారు పబ్లిక్ మీటింగ్స్లోనో, లేకపోతే ప్రైవేట్ ప్రెస్ మీట్స్లోనో, లేకపోతే ఇంకా ప్రెస్ క్లబ్లోనో, ఇంకా వేరేవారు ఏదైనా ఛానల్స్లోనో గ్రీన్ మ్యాట్ ముందో మాట్లాడితే దాని ముందు వాళ్ళు ఏమైనా అనుకోవచ్చు, దాన్ని పరిగణలోకి తీసుకుని. లాస్ట్ టైం పోసాని గారు మాట్లాడింది తీసుకున్నప్పుడు, కానీ అసెంబ్లీలో మాట్లాడిన దానికి మాత్రం అక్కడ స్పీకర్ విన్నాడు, ఆయన అక్కడక్కడే సెటిల్ అవుతుంది. ఆయన మాటలు కూడా రికార్డింగ్ తీశారు. అండ్ నెక్స్ట్ నెంబర్ 1 అది. నెంబర్ 2, ఇన్ కేస్ నువ్వు ఏమైనా దాని గురించి నువ్వు మనోభావాలు దెబ్బతినాలనుకున్నా సరే అది రికార్డింగ్స్లో లేవు. అంటే ఇప్పుడు మెయిన్ రికార్డింగ్స్ తీసేసిన తర్వాత ఇక నువ్వు దాన్ని వేరే అంశాలు ఇదండి అదండి అని చెప్పడానికి లేదు, అథెంటిసిటీ లేదు, కోర్టులో నిలబడదు. సరే, ఇప్పుడు ఏం జరిగింది? యాక్చువల్గా బాలయ్య గారు ఎందుకు అలా మాట్లాడాల్సి వచ్చింది? ఫస్ట్ ఆఫ్ ఆల్ వీళ్ళందరికీ అర్థం కావట్లేదు సిచ్యువేషన్. సైకో అని ఎందుకు అన్నాడు? ఇంతవరకు చూసుకుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏపీలో ఒకప్పుడు మన మద్రాసులో ఉన్నప్పుడు సినిమా పరిశ్రమ అన్ని ఊర్లలో షూట్స్ అయ్యేవి. వీళ్ళని నమ్ముకొనే చాలామంది చిన్న లాడ్జ్లు కూడా కట్టుకున్నారు, చాలామంది ఆర్టిస్టులు వస్తారు అని చెప్పేసి అక్కడ ఉన్న పెద్ద వాళ్ళందరూ కూడా. అండ్ ఇప్పుడు షూట్స్ అవ్వట్ల, సంక్షోభం. నెక్స్ట్ తర్వాత టికెట్ అమ్ముతున్నారు, కానీ ఆ టికెట్ రెవెన్యూ అంతా కూడా తెలంగాణ గవర్నమెంట్కే వస్తుంది. బుక్ మై షో ఇక్కడే ఉంది కదా నాగార్జున సర్కిల్ దగ్గర. అట్లా లేదు, రెంట్లు, ట్యాక్స్లు అన్నీ కూడా తెలంగాణ గవర్నమెంట్కి వెళ్తున్నాయి, అక్కడేం లేదు. కాబట్టి ఆ టైంలో ఒక సంక్షోభం సిచ్యువేషన్ని వాళ్ళు ఎదుర్కొన్నప్పుడు సినిమా ఇంకా ఉంటుందా ఉండదా అనే టైంలో థియేటర్లు కూడా ఇంకా మేము నడపగలమా లేదా, ఏంటో ఈ పరిస్థితి అనే టైంలో అఖండ రిలీజ్ అయింది. అఖండ రిలీజ్ అయినప్పుడు చాలామంది మల్టీప్లెక్స్కి వెళ్తున్నారు, సింగిల్ స్క్రీన్ థియేటర్స్కి తక్కువ మంది వెళ్తున్నారు. ఏంటని ఆయన కనుక్కున్నాడు. ఏమైందంటే సింగిల్ స్క్రీన్ థియేటర్స్లో సౌండ్, ఎఫెక్ట్స్ అన్ని వాళ్ళకి సరిగ్గా వినపడాలి. అఖండలో అదొక ఆ సౌండ్ ఎక్స్పీరియన్స్ ఎక్కువ ఉంటుంది. ఇక్కడ గుమ్ అని వస్తుంది. ఏంటి మరి రెనోవేట్ చేయించవచ్చు కదా అంటే, మాకు 3 నుంచి 5 కోట్లు అవుతుంది ఆ పాత ఏసీలు, పాత సౌండ్ సిస్టమ్ తీయాలంటే. ఇప్పట్లో మేము సంపాదించుకోగలమా అనే సిచ్యువేషన్. పైగా 50% ఆక్యుపెన్సీ. ఒకటి అక్కడ కూర్చోండి, ఇంకోటి అక్కడ కూర్చోవాలి. ఆ టైంలో హాఫ్ ఆక్యుపెన్సీ ఉన్న టైంలో ఏం చేశాడు అంటే జగన్మోహన్ రెడ్డి టికెట్ రేట్లు తగ్గించాడు. ఇప్పుడు బాలయ్య సినిమాటిక్ మనిషి కాబట్టి, ఒక సినిమా ఇండస్ట్రీ సంబంధించినవాడు కాబట్టి సినిమాటిక్గా ఏం మాట్లాడాడు అంటే, ఇప్పుడు ఒక సినిమాలో ఒక విలన్ ఉంటాడు, ఒరే నిన్ను నా కాళ్ళ దగ్గర రప్పించుకుంటారా అని సవాల్ విసురుతాడు. నీ వల్ల కాదురా అని హీరో అంటాడు. అప్పుడు కాళ్ళ దగ్గర రప్పించుకోవడానికి విలన్ చేసే సైకో పని ఏంటంటే వాళ్ళ ఫ్యామిలీని తీసుకొచ్చి వెనకాల కట్టేస్తాడు. సైకో పనే కదా అది, శాడిజమే కదా. సో అట్లా ఇండస్ట్రీ నన్ను పట్టించుకోవట్లేదు, మీ అందరు నా కాళ్ళ దగ్గర రప్పించుకుంటాను అని ఏం చేయాలా అని చెప్పేసి ఎప్పుడో లంకబిందల్లో కూడా లేని అటువంటి ఒక జీవోని తీసుకొచ్చి పెట్టి, ఇది మేము ప్రజలకు అందుబాటులోకి టికెట్ రేట్లను తెస్తున్నాం అని ఎవరు అడిగింది లేదు మాకు అందుబాటులోకి రావాలి అని. కానీ ఆయన తెచ్చాడు. సరే అయిపోయింది. ఇప్పుడు ఆర్టీసీ రేట్లు ఎట్లా ఉంటాయో, ట్రైన్ టికెట్ రేట్లు ఎట్లా ఉంటాయో, సినిమా థియేటర్ రేట్లు కూడా అలాగే ఉన్నాయి, 15 రూపాయలు 20 రూపాయలు. ఇప్పుడే చచ్చిపోతున్న పరిస్థితి 50% ఆక్యుపెన్సీలో. ఇక మేము నడుపుకోలేమని చెప్పి అవన్నీ షాపింగ్ మాల్స్కో ఇంకా దేనికో ఇవ్వాల్సి వచ్చినప్పుడు ఏంటి, ఎందుకు ఇంత సైకోలు ఆలోచిస్తున్నాడు అని అప్పుడే బాలయ్య మైండ్లో పడిపోయింది. కరెక్ట్. ఎందుకంటే ఆ టైంలో ఆయన అనుభవిస్తున్నాడు లైవ్గా. ఆయన సినిమా రిలీజ్ అయింది అఖండ. అవును.
సో దాని గురించి ఆయన బాగా లోతుగా విశ్లేషించి ఎందుకు ఇలా సైకోలా తయారవుతున్నారు, ఇప్పుడు అసలే ఇండస్ట్రీ లేదు, ఎందుకు ఇలా తయారవుతున్నారు అప్పుడు ఆయన మైండ్లో ఉండి అందుకే లేచి అప్పుడు ఆ సైకో అని అన్నాడే తప్పితే టైంకి ఆలోచించి ఎవరున్నారు ఎవరు వింటున్నారు నేను ఏమనలా. ఆయన ఏదో మాట్లాడుతున్నాడు, వీళ్ళందరూ వింటున్నారు, చిచి తప్పు అది కాదు, నేను వినింది వేరు, అసలు జరిగింది ఏంటంటే గబగబా చెప్పి నా పని అయిపోయిందని కూర్చున్నాడు. దట్స్ ఆల్. కాదండి, అక్కడ మీరు ఆలోచిస్తే బాలకృష్ణ గారు వెళ్ళి చిరంజీవి గారిని ఇన్సల్ట్ చేయాల, ఏం చేయాలి, అందుకే మళ్ళీ అక్కడికే వస్తున్నా. ఆ తర్వాత ఇప్పుడు నౌ వాట్ హ్యాపెండ్, ఇప్పుడు మళ్ళీ నేను విలన్ ఎగ్జాంపుల్ చెప్పా కదా, సినిమా ఎగ్జాంపుల్. ఆయన సినిమా మనిషి కాబట్టి సినిమాటిక్గా మాట్లాడాడు అంతే. సైకో లాగా బిహేవ్ చేశాడు, మీ అందరిని రప్పించుకున్నాడు. ఇక్కడ చిరంజీవి గారే కాదు, నిజంగా మీరు ట్రంప్ పుతిన్ని తీసుకొచ్చినా సరే జగన్ రప్పించుకున్నాడు, వీళ్ళు రాలా. కరెక్ట్. ఒక సైకిక్ చర్యని చేపట్టి మీరందరూ వచ్చేలా చేశాడు. అందులోనూ 3 సార్లు అవమానాలు. ఫస్ట్ నెంగనాబా టీఎఫ్డిసి చైర్మన్ ఉన్నాడు, పోసి ఆయనతో మాట్లాడమని. లేదు అట్లా మాట్లాడతాం మేము అందరం అంతగా పని కట్టుకొని వస్తే ఆ పేరు నాని ఉన్నాడు సినిమా అంత కలుపుకోండి. ఇది నిజంగా జరిగిందా? 2 సార్లు 3 సార్లు, 3వసారిగా నేను అపాయింట్మెంట్ ఇవ్వాలా. అయితే బాలకృష్ణ గారు చెప్పింది నిజమే. సో ఈ అవమానం గురించి చాలా సందర్భాల్లో పవన్ కళ్యాణ్ గారు కూడా ఎన్నో మీటింగ్ లో చెప్పాడు. పవన్ కళ్యాణ్ గారు మెన్షన్ చేసింది ఆయన నమస్కారం పెట్టి అభ్యర్థిస్తున్న స్టైల్ పైన కదా, అంటే అవమానం జరిగింది మా అన్నయ్యకి అని చాలా సందర్భాల్లో ఎంతో మంది మాట్లాడుకున్నారు. ఎప్పుడు నోరు విప్పని చిరంజీవి గారు ఫస్ట్ టైం విప్పారు, అంతే తేడా. ఇక్కడ జరిగింది అంటే నాకు అర్థం కాదు. ఇప్పుడు అసెంబ్లీ సెషన్ మధ్యాహ్నం జరుగుతుందండి, అదే 2:30-3 జరిగిన మాట. 4 లెటర్ వచ్చేసింది. మేబీ అసెంబ్లీలో ఏం చదువుతా లైవ్ చూస్తూ ఉండొచ్చు. తెల్లవారుజామున నిద్రపోకుండా చూసి దానికి లెటర్ రాసేసి సోషల్ మీడియాలో పెట్టేస్తారు. అంటే లేట్ షూటింగ్ అలా ఏం చేయాలి అర్థం కానప్పుడు నెక్స్ట్ షాట్ కి ఒక 3-4 గంటలు అర్ధరాత్రి అండి, అమెరికా అండి. ఇండోర్ షూట్ ఏమోనండి, లైట్లు పెట్టి చేస్తున్నట్టున్నారు ఇండోర్ షూట్. మేబీ ఆ టైంలో హౌస్ లోపల షూట్, ఆయన షాట్ అప్పుడు లేకపోయి ఉండొచ్చు. కాలక్షేపం కోసం అసెంబ్లీ లైవ్ చూస్తూ కూర్చోచ్చు. వాట్ ఈస్ దిస్ అని చెప్పి వెంటనే ట్వీట్ పెట్టి ఉండొచ్చు, మేబీ అయి ఉండొచ్చు. మీరు చెప్పింది కరెక్టే. బట్ ఇక్కడ నాకు అర్థం కాదు ఏంటంటే బాలకృష్ణ గారి పైన ఏ కేసు పెట్టడానికి స్కోప్ ఏంటండి? స్కోప్ లేదని ఎవరిని ఏమన్నా. దాంట్లో మళ్ళీ చిరంజీవి గారు వచ్చి పెద్దరికంగా పెట్టద్దు అని చెప్పిన మాట, స్కోప్ లేని కేసుకి పెద్దరికం ఏంటి? అదే అంటున్నా, ఎవ్వడు ఎక్కడికి వెళ్ళాలా, ఆ సైకో గాడు రప్పించుకోబడ్డాడు అన్నట్టు మాట్లాడిన విధానం. ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు ఎవరైనా నిజంగా ఫీల్ అయితే జగన్ హార్డ్ కోర్ ఫ్యాన్స్ ఫీల్ అవ్వాలి, మా మౌని సైకో అని ఎలా అంటారు. కానీ మీరు ఒకటి అబ్జర్వ్ చేశారా, ఎక్కడ ఈ పొలిటికల్ దాంట్లో జగన్మోహన్ రెడ్డిని సైకో అన్న విషయం పక్కన పడేసి అందరూ బాలకృష్ణ చిరంజీవి వారి కింద కన్వర్ట్ చేస్తారు. అదే చెప్తున్నా, ఇప్పుడు ఇమీడియట్ గా మాట్లాడాల్సింది ఎవరు? సినిమాటిక్ గా అక్కడ వాళ్ళకి రోజా చిరంజీవితో పనిచేసింది, బాలయ్యతో పనిచేసింది కదా. బాలయ్య గురించి కూడా అంటదండి రోజా. అప్పుడు ఇన్ కేసు ఒకవేళ మాట్లాడితే అలా ఎలా మాట్లాడతారండి సైకో అని చెప్పి ఆవిడ మాట్లాడాలి. లేదా హార్డ్ కోర్ జగన్ ఫ్యాన్స్ ఆల్రెడీ ఏం మాట్లాడారు, మరగని భరత్, ఆయన కూడా సినిమా హీరోనే. మరగని భరత్ సినిమా చేసాడు. ఏ సినిమా అండి అది? మేము ఎప్పుడు చూడలే, పేరు కూడా తను మూవీ హీరో. అది 2 రోజులు ఏదో ఆడింది. తను సినిమా మనిషి యాక్చువల్గా, అందుకే ఫోటోజెనిక్ ఎక్కువ ఫోటోలు అవి తీసుకొని ఇన్స్టాల్లో పెట్టుకుంటా ఉంటాడు. హీస్ హీరో యాక్చువల్లీ. మరగని భరత్ ఒక్క సినిమాకి హీరో అనకండి, చేశాడు. హీ యాక్టెడ్ ఇన్ ఏ ఫిలిం. సో వాట్ ఆయన రెస్పాండ్ అయ్యారు, అంటే సినిమా వాళ్ళు 2-3 రెస్పాండ్ అయ్యారు. బట్ ఇట్స్ ఓకే. ఇంకా జగన్ గారి హార్డ్ కోర్ ఫ్యాన్స్ మా వాళ్ళు ఇట్లా సైకో అంటారు. కాదండి, మీరు ఇప్పుడు చూస్తే అంబటి పేరు నాని ప్రతి ఒక్కళ్ళు చిరంజీవి బాలకృష్ణ డిస్కషన్ పెడుతున్నారు తప్ప ఎక్కడ కూడా ఈ సైకోగాడు అన్న పని రియాక్షన్ తక్కువ. వాళ్ళు అవ్వాల్సింది దానిపైన. కూటమిలో చిచ్చోస్ ఆఖరికి నిన్న అంబటి రాంబాబు కూడా వీడియో పెట్టి అంటున్నాడు, పవన్ కళ్యాణ్ కి ఫీవర్ వస్తే చంద్రబాబు నాయుడు గారికి పొలిటికల్ ఫీవర్ వచ్చి ఇది కలవడానికి వచ్చాడంట, ఎందుకంటే చిరంజీవి గారిని బాలకృష్ణ గారు ఏదో అనేసాడంట. అసలు ఎవరు ఏమీ అనలా. మరి ఈ మీటింగ్ మీనింగ్ ఏంటండి ఫ్యాన్స్ ది? అసలు ఇప్పుడు అయితే ఇలా జరిగింది అని వాళ్ళు పోర్ట్రే చేస్తారు, అమ్మో ఏదో జరిగిందేమో అనుకుని. ఇప్పుడు ఎప్పుడైనా సరే ఫ్యాన్స్ అనేవాళ్ళు మా స్టార్ హీరోకి ఏదో అన్యాయం జరిగిందనో లేకపోతే ఏదన్నా ఇన్సల్ట్ జరిగిందనో అనుకుంటే ఇమీడియట్ గా ఒక గ్రూప్ గా ఫామ్ అయ్యి ఇలా కదలా అలా. ఇప్పుడు లాస్ట్ టైం ఎన్టీఆర్ ని కూడా ఆయన ఎవరో తిడితే వాళ్ళ ఫ్యాన్స్ అందరు పాపం ప్రసాద్ మీరు పెట్టుకున్నారుగా. అట్లా అంటే నిజంగా అనింది లేదు, మీరు అక్కడ అన్నాడు అని చెప్పి ఆడియో వచ్చింది. ఎగ్జాక్ట్లీ, అది ఆడియో కాదని ఆయన డినైడ్. బట్ ఇక్కడ అన్నారు అని పోర్ట్రే చేస్తున్నారు, అన్నారేమో అని ఫీల్ అవుతున్నారు. కానీ అక్కడ ఏమి అంటే ఈ ఎక్సెప్షన్ ఆఫ్ ఫీలింగ్ మీద కేసులు పెట్టేస్తారు. 300 కేసులు పెట్టి, అది కూడా చెల్లని కేసులు. కాకపోతే ఏంటంటే బ్లడ్ బ్యాంక్ అంటే దగ్గరలో ఏముంది, లోటస్ గ్రాండ్ హోటల్ కదా, దాని బ్యాంక్వెట్ కెపాసిటీ 300, మేబీ అక్కడికి వెళ్ళి ఉండొచ్చు. 300 కెపాసిటీ ఉందండి. 300 ఎంత ఖర్చు పెట్టుంటారండి?
టీ చాయ్ బిస్కెట్స్ అండ్ అంతకన్నా 15,000 to 18,000 అవుతుంది. సరే వాట్ ఎవర్, అది మనకి ఎందుకు. అభిమానులు ఒక 15,000-18,000 లేకపోతే 20,000 పెట్టుకుందాం. 20,000 ఖర్చు పెట్టి 300 మంది కలిసి బ్లడ్ బ్యాంక్ పక్కన కూర్చుని బాలకృష్ణ గారి పైన కేసులు పెడదాం అంటే చిరంజీవి గారు ఔద్యత్యం దాని తర్వాత పెట్టొద్దండి ఆపినట్టుగా మళ్ళీ ఆ న్యూస్ వైరల్ అవుతా అంటే ఇక్కడ తగట్లా. ఈయన ఇమేజ్ ని ఎంత డౌన్ చేయాలి, ఆయన ఇమేజ్ పెరుగుతా ఉంది. పైగా ఈయన సారీ చెప్పాలి అసలు ఎట్లా చెప్పాలంటే అలా బహిరంగ క్షమాపణ చెప్పాలి. ఇప్పుడు వచ్చేసి అందరికి సారీ పేరు అని చెప్పాలి. అది చిరంజీవి గారు అడిగిన ఒక అర్థం ఉంది, ఆయన అడిగిన ఒక అర్థం. నాకు సారీ చెప్పండి, నాకు బహిరంగ క్షమాపణ కావాలి, నేను ఫీల్ అయ్యాను అని. ఫీల్ అవడానికి కూడా అక్కడ ఏం లేదు, కానీ ఫీల్ అయినా అప్పుడు కూడా అన్నా ఆయన ఒకవేళ ఆయన అడగాలి సారీ. అండ్ ఇంకొకటి, ఇప్పుడు వైసీపీ వాళ్ళు పెట్టిన ఇంకొక ఎలిగేషన్ చెప్తా. అసలు సైకో అంటున్నావు, నువ్వే మెంటలోడివి, నీకు అప్పట్లో మెంటల్ సర్టిఫికేట్ వచ్చింది. వైఎస్ గారు ఉన్నప్పుడు మీ ఇంట్లో కాల్పులు జరిగినప్పుడు పురంధరేశ్వరి మీ ఆవిడ వీళ్ళందరూ కలిస్తే నిన్ను కాపాడారు, గుర్తుందా? నీకు ఆ మాత్రం కన్సర్న్ కూడా లేకుండా వాళ్ళ అబ్బాయిని ప్రభుత్వం ఎంత అవినీతికి వెళ్ళిందండి, ఆ మాత్రం కన్సర్న్ లేకుండా వాళ్ళ అబ్బాయిని పట్టుకుని సైకో అంటావు అన్నాడు. ఇక్కడ నువ్వే యూ యాక్సెప్టెడ్ ఎ వెరీ బిగ్ థింగ్ దట్ మేము రాజకీయాల్లో ఉన్నప్పుడు అంటే పెద్ద మహా కేసులను కూడా మా ఇన్ఫ్లుయెన్స్ మేము చెరిపేయగలము అని కదా. అది మళ్ళీ అది కూడా వాళ్ళకే తగులుతూ ఉంది. ఎందుకు అంటే సరే పోనీలే, అది ఎందుకు మన మేడకు చుట్టుకుంటుంది అనుకున్నారేమో, కానీ ఈ అంశంలో ఎవరు ఏం మాట్లాడకండి అని చెప్పేసి రోజా నోర్లు వాళ్ళ నోర్లు వీళ్ళ నోర్లు ముయించేసి ఈ అంబటి గారు పేరుని వీళ్ళందరూ వచ్చేసి ఏం చేస్తున్నారు, చిరంజీవిని అవమానించిన బాలయ్య అసలు ఎంత అవమానం అంటే అంత అవమానం, అసలు ఈ జన్మకైనా తలెత్తుకు తిరగగలడా లేదా, అంత పెద్ద అవమానం. రేపటి రోజు షూటింగ్లకు పిలవడా, రేపటి రోజు ఆయన షూటింగ్లకు వచ్చి కూడా ఆయన ఎంతమంది మాట్లాడుకుంటారు, అసలు అంత అవమానాన్ని ఆయన ఎంత భరించగలడో, అసలు ఈ అవమానం ఈ జన్మకు తీరుద్దా వచ్చే జన్మకైనా తీరుద్దా అన్నట్టు వాళ్ళు దాన్ని పోర్ట్రే చేస్తున్నారు. అంత పోర్ట్రే చేసరికి అమ్మో ఇంత అవమానం జరిగినప్పుడు మరి మనందరం కలిసికట్టుగా ఏం చేయాలని చెప్పి వీళ్ళు ఫీల్ అవుతున్నారు. అక్కడ ఏమీ లేదు, మ్యాటర్ జీరో మ్యాటర్, అది ఏం లేదు. అంటే ఇది ఒక సినిమా పబ్లిసిటీ మూమెంటం కోసం చిరంజీవి గారి కోసం చేసినట్టు కూడా ఉండొచ్చా? ఇప్పుడేం లేవు కానీ సినిమా రిలీజ్ కుంది కదా నెక్స్ట్ ఇయర్, ఎప్పుడు సంక్రాంతికి ఉంది. అప్పటి నుంచి హైప్ మొదలు పెట్టి అయినా అట్లా ఏం లేదు. దానికి ఒకవేళ హైప్ వచ్చినా అయినా ఒక నిమిషం, ఇప్పుడు ఆయన షూట్ చేసేది ఇక్కడ అమెరికాలో కదా, రిలీజ్ అవ్వడానికి లేదు. అది ట్రంప్ సుంకాలు వేసాడు అక్కడ, మీకు అది తెలియదు. అది వేరే టాపిక్ లే, నీకో సందర్భంలో మాట్లాడుకుంటాం. లేదు బ్రీఫ్ గా చెప్పండి. పాపం ఆయన నిద్ర లేకుండా షూటింగ్ చేశారని మీరే అన్నారు. అప్పటికప్పుడు రెస్పాన్స్ కూడా ఇచ్చాడు షూటింగ్ లో. ఇండియన్ సినిమాల పైన 100% టారిఫ్ పెట్టాడు. ఓకే, సో రిలీజ్ చేసుకోవడానికి లేదు పాపం. అంటే చిరంజీవి గారు అమెరికాలో చేస్తారు, పోనీ రిలీజ్ చేసుకున్నా సరే డబల్ రేట్లు పెట్టి జనాలు కూడా చూడాలి కదా. అంటే అప్పటి వరకు అంటే ఇప్పుడు మీరు ఒకటి ఆలోచించండి, నీకు అవతార్ 10 రూపీస్ కి దొరికి పక్కన ఒక తెలుగు సినిమా 200 రూపీస్ పెడితే ఎలా వెళ్తారు? వెళ్తారేమోనండి, అభిమానులు ఉన్నారు కదా. ఇప్పుడు 300 మంది పోగయ్యారు, అలాంటి లక్షల మంది అభిమానులు ఉంటారు కదా. ఓకే, చూస్తారు. వాట్సాప్ లో పోగేసుకుని కన్నప్పకి వెళ్ళారు చూడండి, అలాగే వెళ్తారు. ఎందుకంటే అభిమానులు అనేవాళ్ళు ఎక్కడైనా వెళ్తారు, డబ్బులు అనేవి పట్టించుకోరు అభిమానులు. బ్లడ్ లో ఆ ఫీల్ ఉంటే వెళ్ళిపోతారు, అది ప్రాబ్లం లేదు. సో అమెరికాలో నిద్ర లేకుండా షూట్ చేసింది పాపం అంతా ఒక ట్వీట్ కోసమే పనికొచ్చిందా? ఆ ట్వీట్ కోసం పనికొచ్చింది, కొంతమందిలో చైతన్యం నింపింది. ఆ చైతన్యాన్ని వాళ్ళు ఒళ్ళంతా నింపుకొని కేసులు వెళ్ళేదాకా పూనుకున్నారు. బట్ అక్కడ అసలు విషయం లేదు, అది చెల్లదు. చట్టసభల్లో మాట్లాడిన దానికి ఏ కోర్టులో కూడా నువ్వు కేసు వేయడానికి లేదు. పోనీ బయట మాట్లాడుకున్న దానికి నువ్వు కేసులు వేయాలనుకున్నా సరే, రెంటిది మన 2 రాష్ట్రాల్లో నువ్వు కేసులు ఇస్తే సుప్రీంకోర్టు పరిధికి వెళ్తుంది. నువ్వు అక్కడ ఎంత కొట్లాడినా అది చెల్లదు, మళ్ళీ అక్కడ కూడా కొట్టేస్తారు. అది ఏంటో అంటే ఒక వార్త రాసుకోవడానికి బాగుంది. బాలయ్య మీద 300 కేసులు అనేది ఒక న్యూస్, నో ఆపండి అని చెప్పినట్టు ఇంకొక న్యూస్. అలా ఆ బరువు పెంచుతున్నారే తప్పితే అక్కడ ఏమీ లేదు మ్యాటర్. అసలు బాలయ్య సారీ చెప్పాల్సిన అవసరం లేదు, ఆయన ఎవరిని ఏం అనలేదు. ఆయన ఒకవేళ అన్నా కూడా సైకో అని జగన్ అన్నాడు, ఫీల్ అయితే జగన్ ఫీల్ అవ్వాలి. నన్ను ఎందుకు అన్నావు బాలయ్య, నేను నీ అభిమానిని కదా, నీ సినిమాలు ఎన్ని చూశాను నేను, నువ్వు తొడగొట్టినప్పుడు నేను నిన్నేమన్నా, నువ్వు రైలు ఆపినప్పుడు నేను నిన్నేమన్నా, అట్లాంటి నేను నీ సినిమా నేను ఫస్ట్ షో చూస్తాను, రివ్యూ కూడా ఇస్తాను, నీకు తెలియదు 123.comలో. అలాంటిది నన్ను పట్టుకొని నువ్వు సైకోని ఎలా అంటావు బాలయ్య, ఐ హర్ట్ అని చెప్పి ఆయన మాట్లాడాలా, లేదైనా అభిమానులు మాట్లాడాలి, అలా ఎలా అంటావు నువ్వు అని. అలా కాకుండా ఎవరెవరో వచ్చి సంబంధం లేకుండా జగన్ అంటే అన్నాడులే ఏదో ఒకటి తొక్కలోది అంటే అన్నాడు, ఇది మీరు పట్టించుకోకండి, ముందు వీళ్ళిద్దరికి గొడవ పెట్టండి అని చెప్పేసి దాని మీదే వైసీపీ వాళ్ళంతా. అంటే జగన్ గారిని సైకో అన్నా కూడా వీళ్ళకి ఏ ప్రాబ్లం లేదు, ఎవరికి ప్రాబ్లం లేదు. ఇక్కడ మ్యాటర్ కావాల్సిన చిరంజీవి బాలయ్య అంతే. అసలు ఎట్ట తెగాలి ఇది చూడండి అని చెప్పి నరుకుంటూ వెళ్తున్నారు. ఏమంటే ఎవరికి ప్రాబ్లం లేదు. రేపు ఇంకొకరు కూడా చట్టసభలో వచ్చి జగన్ సైకో అంటాడు. అప్పుడు కూడా వీళ్ళు ఏమన్నా, ఎందుకంటే అప్పుడు ఏమన్నా అన్నారు అనుకో, మరి లాస్ట్ టైం సైకో అన్నప్పుడు మీరేమనకుండా వాళ్ళ గొడవలు పట్టరు, ఇప్పుడు నేనంటే మీకు వచ్చిందా అంటాడు.
ఇంకోటి వస్తాడు రేపు, ఆయన కూడా అంటాడు, చట్టసభల్లోనే అంటాడు. వీళ్ళ అభ్యంతరం అక్కడే ఏం మాట్లాడతారు అంటే, ఏంట్రా బాబు రాష్ట్రం లేవని రోజులు ఇప్పుడు ఎందుకు లేస్తున్నాయి అంటాడు. ఏం మాట్లాడతారు అప్పుడు? ఇప్పుడు ఏదైనా ఇష్యూ జరిగినప్పుడు దాని గురించి స్పందించకుండా దాన్ని డైవర్షన్ డ్రామాలు చేసుకుంటే రేపటి రోజు అది మళ్ళీ ఎఫెక్ట్ అవుతూ ఉంటాయి. అది సో ఇదండి విజ్ఞాన్ గారు చెప్పిన సినాప్సిస్. అబ్బాయి పెద్దగా ఏం లేదు, సీన్ లేదు, కేసే లేదు, పెట్టడానికి స్కోపే లేదు. అయినా కూడా మీరందరూ 300 మంది కలిసి చిరంజీవి గారిని ఒక మెట్టు పైకి ఎక్కించారు అని చెప్పి ఆయన భావిస్తున్నారు. దట్స్ ఆల్ ఫర్ నౌ. మీ అందరూ కూడా మీ ఒపీనియన్స్ మెన్షన్ చేయండి. బాలకృష్ణ గారి పైన 300 కేసులు వేసేంత విషయం ఉందా? అక్కడంత సీన్ జరిగిందా? మీరందరూ ఒకవేళ నిజంగా చిరంజీవి గారికి అవమానమే జరిగింది ఆయన మాటల్లో అంటే కనుక క్షమాపణ ఎవరు చెప్పని ఎవరిని అడగాలి? క్షమాపణ చెప్పడానికి కూడా ఏమన్నాడో చూపించడానికి రికార్డ్స్లో ఏమీ లేదు కదా. అయ్యో సరే నేను ఇప్పుడు చెబుతా క్షమాపణ, నేనే చెబుతా. ఏమన్నాడో చూపించండి అంటే లేదు రికార్డ్స్లో. ఎవరైతే అన్నారో ఆయన తీసేస్తాడు. మరి దేనికి చెప్పాలి క్షమాపణ? ఏ అంశానికి చెప్పాలి? అవును, ఇప్పుడు ఏదన్నా అంటే అది ఏలో వచ్చిందంటే మాకు సంబంధం లేదు, చట్టసభలో లేదు, రికార్డింగ్స్ లో అంటారు. ఏం చేస్తాము? అండ్ ఈ పర్టికులర్ ఇష్యూ పైన చిరంజీవి అభిమానులు ఈ రోజు 300 కేసులు అంటున్నారు. బాలకృష్ణ గారి అభిమానులు ఎలా రియాక్ట్ అవుతారు, అసలు ఈ వారు ఎట్లీడ్ అవుతుందో మీరందరూ మీ ఒపీనియన్స్ కూడా కమెంట్స్ లో మెన్షన్ చేయండి. దాట్స్ ఆల్ ఫర్ నౌ. థ్యాంక్ యూ.